వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈ రోజు నేను గ్రీన్ పీస్ కట్టు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. గ్రీన్ పీస్ 1 బౌల్, జీరా, డ్రై రెడ్ చిల్లీ మస్టర్డ్ సీడ్స్ అండ్ ఆనియన్స్, డ్రై రెడ్ చిల్లీ, గార్లిక్, ఆనియన్స్, సాల్ట్, సోక్డ్ రైస్ అండ్ డ్రమ్ స్టిక్స్. ఇవన్నీ గ్రీన్ పీస్ కట్టు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ స్లైస్ ని వేసేసుకుందాం. నెక్స్ట్ గార్లిక్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ స్పైసీకి సరిపోయినంత డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ముందుగా సోక్ చేసుకున్న రైస్ బౌల్ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మన మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా బాగా మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టేసుకుందాం. ఆ బాండీలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్, డ్రై రెడ్ చిల్లీ, గార్లిక్ వేసుకొని దీన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ ని కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 బౌల్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకొని స్టిల్ 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ అండ్ డ్రమ్ స్టిక్స్ బాయిల్ అవ్వడానికి ఇప్పుడు మనము హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. స్టిల్ గ్రీన్ పీస్ అండ్ డ్రమ్ స్టిక్స్ బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిన వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూసారా, ఎలా కుక్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసేసుకుందాం. నెక్స్ట్ ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ దాంట్లో వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టిల్ రెడ్ కలర్ వచ్చిన వరకు దీన్ని మనం మసాలాని కుక్ చేస్తూనే ఉండాలి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత జ్యూసీకి సరిపోయినంత వాటర్ వేసుకొని దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. దీన్ని మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టిల్ డ్రమ్ స్టిక్ అండ్ గ్రీన్ పీస్ అండ్ మసాలా ఇవన్నీ బాగా కుక్ అయిన వరకు దీన్ని మనం కుక్ చేస్తూనే ఉండాలి. చూసారా, మన గ్రీన్ పీస్ కట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ గ్రీన్ పీస్ కట్టు హాట్ రైస్లో ఘీ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీ మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.